అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అత్యంత శక్తివంతమైన ఆసక్తికరమైన అంశాన్ని విశ్లేషించబోతున్నాం. బహుశా మీరందరూ శివ తాండవ స్తోత్రం వినే ఉంటారు కదా. కాని ఈరోజు మనం ఈ స్తోత్రం వెనుక దాగి ఉన్న పౌరాణిక మూలాలు, విశ్వరహస్యాలు, దాని అపారమైన శక్తిని లోతుగా తెలుసుకుందాం. ఇది కేవలం భక్తి శ్రద్ధలతో పఠించే ఒక మామూలు స్తోత్రం కాదు. సమస్త విశ్వం యొక్క లయను, తత్వాన్ని కళ్లకు కట్టే ఒక అద్భుతమైన కావ్య నిర్మాణం. అయితే ముందుగా ఒక ఆశ్చర్యకరమైన నిజంతో మన ఈ విశ్లేషణను ప్రారంభిద్దాం. ఇంత శక్తివంతమైన, అందమైన ఈ ఆధ్యాత్మిక స్తోత్రాన్ని అసలు ఎవరూ రచించారో తెలుసా? ఏ ప్రశాంతమైన ముని లేదా ఋషి దీనిని రాయలేదు. అత్యంత శక్తివంతుడు, మహాశివ భక్తుడు, అలాగే వివాదాస్పద రాక్షస రాజు అయిన రావణాసురుడు ఈ స్తోత్రాన్ని రచించాడు. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదూ? ఈ స్తోత్రం ఎలా పుట్టిందో అర్థం చేసుకోవాలంటే ఆ రాక్షసరాజు కథలోకి, ఆనాటి పరిస్థితుల్లోకి మనం వెళ్లాల్సిందే. కథ ఎలా మొదలవుతుందంటే, వృద్ధాప్యం, అనారోగ్యంతో ఉన్న తన తల్లి కైకసి కైలాసపర్వతాన్ని దర్శించుకోలేని పరిస్థితిలో ఉంటుంది. అప్పుడు మహాహంకారి అయిన రావణుడు ఏకంగా ఆ కైలాసపర్వతాన్నే పెకలించి తన రాజ్యమైన లంకకు తీసుకువెళ్లాలని నిర్ణయించుకుంటాడు. తన అపారమైన బలంతో పర్వతాన్ని కదిలించడం మొదలుపెట్టగానే అతని అహంకారాన్ని అణచడానికి పరమశివుడు జస్ట్ తన కాలిచిటికిన వేలితో పర్వతాన్ని సున్నితంగా కిందకు నొక్కాడు. అంతే, ఆ అనూహ్యమైన ఒత్తిడికి రావణుడు పర్వతం కింద చిక్కుకుపోయి వెంటనే తన అజ్ఞానాన్ని గ్రహించాడు. పర్వతం కింద చిక్కుకుపోయిన ఆ తీవ్రమైన బాధలో, ప్రాణాలు పోయే క్షణాల్లో కూడా అపారమైన భక్తితో రావణుడు తన చేతిలోని డమరుకనాదానికి అనుగుణంగా ఏకంగా 1008 శ్లోకాలతో కూడిన ఈ అద్భుతమైన స్తోత్రాన్ని ఆశువుగా గానం చేశాడు. వేల సంవత్సరాలపాటు ఆ పర్వతం కింద బందీగా ఉండేతను సాగించిన కవితాత్మక స్తుతికి ప్రసన్నుడైన శివుడు అతన్ని క్షమించి విముక్తి కల్పించడమే కాకుండా అజేయమైన చంద్రహాసమనే దివ్య ఖడ్గాన్ని కూడా బహుకరించాడు. సరే, ఇప్పుడు ఈ స్తోత్రం దేని గురించి చెప్తుందో చూద్దాం. అదే విశ్వతాండవ రహస్యం. ఈ నటరాజరూపం వెనుకున్న అసలు అర్థమేంటి? సాధారణంగా భరతనాట్యం లాంటి శాస్త్రీయ నృత్యాలు చూస్తే చాలా మృదువుగా, అందంగా, ప్రశాంతంగా ఉంటాయి. కాని శివతాండవం వీటన్నిటికీ పూర్తి భిన్నం. ఇది అత్యంత ఉగ్రమైనది, అపరిమితమైన శక్తితో కూడుకున్నది. సృష్టి, స్థితి, లయాలు అనే నిరంతర చక్రాన్ని నడిపించే ఒక ముడి విశ్వశక్తికి తాండవం ప్రత్యక్ష దృశ్యరూపమిస్తుంది. సో ఇది కేవలం ఒక నృత్యం మాత్రమే కాదు, సమస్త విశ్వం యొక్క శక్తికి ప్రతిరూపమనొచ్చు. నటరాజరూపం వెనుకున్న లోతైన అర్థాన్ని గమనిస్తే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు అర్థమవుతాయి. స్వామి చుట్టూ ఉన్న ఆ అగ్నివలయం చూశారా? అది పాటదాన్ని నాశనం చేస్తూ కొత్త సృష్టికి నాంది పలికే విశ్వం యొక్క చక్రీయ స్వభావాన్ని సూచిస్తుంది. ఇక చేతిలోని డమరుకం సృష్టికి మూలమైన ఓం అనే ప్రాథమిక నాదాన్ని నిరంతరం ఉద్భవింపజేస్తుంది. కాని ఇక్కడ హైలైట్ ఏంటంటే, ఇంతటి ప్రచండమైన అగ్ని, భయంకరమైన తాండవం మధ్య కూడా పరమశివుని ముఖం అపారమైన ప్రశాంతతను ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఒకే చోట అల్లకల్లోలం, పరిపూర్ణ ప్రశాంతత ఎలా కలిసి ఉంటాయో ఇది మనకు అద్భుతంగా చూపుతుంది. ఈ నటరాజరూపంలోని ప్రతి అణువు మనకు కథ చెబుతుంది. గమనించండి, ఒక పాదం కిందకు, భూమిపై స్థిరంగా మోపి ఉంటుంది. ఇది భక్తుల బాధలను వినడానికి, వారికి కరుణను పంచడానికి స్వామి ఉన్నారని చెప్పే సంకేతం. ఇక గాలిలో పైకెత్తి ఉన్న మరో పాదం విముక్తిని, అంటే జనన మరణాల చక్రం నుండి మోక్షం పొందడాన్ని సూచిస్తుంది. నిజానికి ఆధ్యాత్మిక సాధనకు ఇదే కదా అంతిమగమ్యం. ఈ దృశ్యాలకు తగ్గట్టుగానే ఆ స్తోత్రంలోని కవిత్వం, ఆ కవితా సౌందర్యం కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. డమ 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 నినాదవడ్డమర్వయం. ఇటువంటి అద్భుతమైన పంక్తులను మనం ఈ స్తోత్రంలో గమనించవచ్చు. ఈ శ్లోకాల్లో వాడిన పదాలు చూడండి. విశ్వం యొక్క నిరంతర హృదయ స్పందనను ఆ డమరుకము నుండి వచ్చే డమట్ డమట్ అనే లయ ద్వారా మన చెవులలో మారుమ్రోగేలా రావణుడు అద్భుతంగా వర్ణించాడు. ఇది కేవలం చదవడం కాదు, ఆ నాదాన్ని మనం అక్షరాలా ఫీల్ అవ్వచ్చు. అలాగే దగధగ దగధగ జ్వలలలాటపట్టపావకే అని కూడా ఈ స్తోత్రం వర్ణిస్తోంది. పరమశివుణ్ణి నుదుటిపై ఆ వినాశకరమైన, ప్రకాశవంతమైన అగ్ని ధగధగమని మండుతుండగా, అదే శిరస్సుపై అమృతాన్ని ప్రసాదించే, సృష్టికి చల్లదనాన్నిచ్చే ఆ నెలవంక ఒక అందమైన ఆభరణంలా ప్రకాశిస్తుంటుంది. ఈ పదాల ఎంపిక మండుతున్న అగ్ని, చల్లని అమృతం అనే రెండు విరుద్ధమైన శక్తుల మధ్య ఉన్న ఆ బ్యాలెన్స్ను అత్యంత పవర్ఫుల్గా వివరిస్తుంది. సరే, ఇదంతా బాగుంది. కాని అసలు ఈ తాండవం వెనుక ఉన్న తత్వశాస్త్రమేంటి? మాయ అంటే ఏంటి? సత్యమంటే ఏంటి? తెలుసుకుందాం. మన హైందవ తత్వశాస్త్రంలో
మాయా అంటే ఈ భౌతిక ప్రపంచమంతా ఒక భ్రమ అని, నిరంతరం మారుతున్న ఒక అవాస్తవాన్ని మనం అంతిమ సత్యంగా పొరబడుతున్నామని అర్థం. శివతాండవం ఖచ్చితంగా ఈ వాస్తవాన్నే ప్రతిబింబిస్తుంది. ఈ విశ్వంలో ప్రతిదీ పుడుతుంది, క్షీణిస్తుంది, కరిగిపోతుంది, కేవలం శాశ్వతమైన కాలచక్రంలో మళ్లీ జన్మించడానికి మాత్రమే అని ఈ నృత్యం మనకు స్పష్టం చేస్తుంది. ఏదీ శాశ్వతం కాదు కదా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, సృష్టి, వినాశనం అనేవి ఒకదానితో ఒకటి విడదీయలేని విధంగా పెనవేసుకునున్నాయి. పాతది నాశనం కావడం ద్వారానే కొత్త సృష్టికి అక్కడ చోటు దొరుకుతుంది. కాబట్టి ఈ భౌతిక ప్రపంచం తాత్కాలికమైనదని గ్రహించి మనం ఆ డిటాచ్మెంట్ని, అంటే దేనికి అతిగా అత్తుకుపోకుండా ఉండటాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఆనందం, విచారం, జననం, మరణం ఇవన్నీ ఒకే సంపూర్ణ సత్యంలో భాగాలే అని తాండవం మనకు బోధిస్తుంది. ఇక ఆఖరి అత్యంత ముఖ్యమైన అంశం ఈ స్తోత్ర పఠన శక్తి, దానివల్ల కలిగే ఆధ్యాత్మిక ప్రయోజనాలు. ఈ అత్యధిక ప్రకంపనలు కలిగిన స్తోత్రాన్ని నిరంతరం జపించడం ద్వారా మనస్సు అపారమైన అంతర్గత ప్రశాంతతను పొందుతుంది. బయటి ప్రపంచంలోని అల్లకల్లోలాన్ని, ఆందోళనలను ఫేస్ చేయడానికి ఇది చాలా బలమైన మానసిక స్థైర్యాన్నిస్తుంది. మనలో పేరుకుపోయిన నెగటివ్ ఎనర్జీని పారద్రోడి గతంలో చేసిన తప్పులకు క్షమాపణను ప్రసాదిస్తుంది. అంతెందుకు, మన జీవితంలో శ్రేయస్సును, సంతోషాన్ని, ఒక పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించడానికి ఇది అద్భుతంగా పనికొస్తుంది. ఈ స్తోత్రాన్ని పఠించడానికి కొన్ని బెస్ట్ టైమింగ్స్ కూడా సూచించబడ్డాయి. గ్రహణ సమయాలు, అలాగే ఉదయాన్నే ఉండే బ్రహ్మముహూర్తం ఎంతో విశేషమైనవి. అయితే ప్రదోషకాలం అంటే సూర్యాస్తమయానికి 1 గంట ముందు, 1 గంట తర్వాత ఉండే సమయం అత్యంత పవర్ఫుల్గా పరిగణించబడుతుంది. స్వయంగా రావణుడు కూడా ఈ ప్రదోషకాలంలోనే ఆ భయంకరమైన పరిస్థితిలో ఈ స్తోత్రాన్ని పఠించి మోక్షాన్ని పొందాడని పురాణాలు చెబుతున్నాయి. ఫైనల్గా, వినాశనమనేది కేవలం కొత్త సృష్టికి స్థలాన్ని మాత్రమే సృష్టిస్తుందన్న ఈ విశ్వతాండవం పాఠాన్ని పరిశీలిస్తే మన ముందు ఒక లోతైన ప్రశ్న నిలుస్తుంది. నిజమైన ప్రశాంతతను పొందడానికి, ఒక కొత్త జీవితం, సరికొత్త ఆలోచన ప్రారంభం కావడానికి ఈ రోజు మనం మనలోని ఏ అహంకారాలను, భ్రమలను, అనుబంధాలను వదిలించుకోవాలి? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి. ఈ జ్ఞానం ఒక సరికొత్త ఆలోచన దృక్పథానికి దారితీస్తుందని ఆశిస్తూ శివతాండవ స్తోత్రం గురించిన మన ఈ విశ్లేషణను ముగిద్దాం.